ఎక్కడైనా శివలింగాల ప్రాముఖ్యత వల్ల ఆలయానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ ఇక్కడ ఆలయం వల్ల ఆ శివుడు ఉన్నాడని ఆ లయకారునికి పేరు వచ్చింది. చెట్టు తొర్రలో ఉన్న ఉమాలింగేశ్వరుని ఆలయం ఆహ్లాదకరమైన అరకు ఏజెన్సీలో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వచ్చేది కాశీపట్నం ఊరు. పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ ఈ వీడియోలో మనం ఈ టెంపుల్ చరిత్రతో పాటు కొన్ని నిజాలను కూడా మాట్లాడుకుందాం రండి. 500 ఏళ్ల క్రితం విజయనగర రాజులు ఈ గోస్తాని నది ఒడ్డున చిన్న శివాలయం కట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. గోస్తాని నదిలో స్నానం ఆచరించి అక్కడ నది నీళ్లతో అభిషేకాలు చేసి ఆ ఉమాలింగేశ్వరునికి పూజలు యాగాలు జరుపుకునేవాళ్ళు. ఆ రాజుల కాలంలో ఇక్కడ గిరిజనుల సహకారంతో నిత్య దీపాలు మధ్య ఆ పరమేశ్వరుడు పూజలు అందుకునేవాడు. రాజరికం పోయి ప్రభుత్వాలు వచ్చాక ఉత్సవాలు కాదు కదా, ఇక్కడ శివుడు కనీసం నిత్య దీపానికి కూడా నోచుకోవడం లేదు. కాలక్రమేణా ఇక్కడ ఆలయం ఉందన్న సంగతి కూడా మర్చిపోయారు ప్రజలు. అంతేకాకుండా గుడి శిథిలం అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ పరమశివుడిని ప్రజలు మర్చిపోయినా ప్రకృతి మాత్రం మరువలేదు. ఆ గుడి పైన మొలకెత్తిన చిన్న మర్రి చెట్టు పెరుగుతూ శిథిలమవుతున్న ఆలయం గోడల్ని కలిపి పట్టుకుంది. రాను రాను అలా ఆలయం మొత్తాన్ని ఆక్రమించి గుడిని చెక్కు చెదరకుండా కాపాడింది. అప్పుడు నిర్మించిన గుడి 100 సంవత్సరాల క్రితం రాములమ్మ అన్న ఒక గిరిజన బాలిక గుర్తించి రోజు గుడి శుభ్రపరిచి శివునికి పూజలు చేసేది. అటుగా అరకుకు వెళ్లే యాత్రికులు ఇచ్చే దక్షిణ మరియు అక్కడ గిరిజనుల సహకారంతో ఆమె కుటుంబీకులు ఇక్కడ యోగశాలతో పాటు సిద్ధి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వీరాంజనేయ స్వామి, దుర్గా అమ్మ తల్లి విగ్రహాలను నలుదిక్కులా ప్రతిష్ఠించారు. ఇక్కడ నంది విగ్రహం భూమిలోకి ఉంటుంది. చెట్టు తొర్రలోకి తొంగి చూస్తే ఆలయం లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో పరిపూర్ణమైన శివలింగం చూసేసరికి మనసంతా భక్తితో నిండిపోయిందండి. ఇంకా ఆ గర్భగుడి గోపురం చూసేసరికి కళ్ళు చెదిరిపోయాయి అసలు. ఇంత పెద్ద తొర్ర మధ్యలో ఈ టెంపుల్ ఉందా అని ఆశ్చర్యం వేసింది. ఆ లయకారుని మహిమలు ఏంటో ఎవ్వరికీ అర్థం కావు. ఇంతటి విశిష్టత ఉన్న ఈ టెంపుల్ ఇప్పటికీ ఏ దేవాలయ శాఖ కూడా గుర్తించడం లేదు సరికదా, దాతలు కూడా ముందుకు వచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. ఇక్కడ ఎక్కువగా కార్తీక మాసంలో అరకు వెళ్లే టూరిస్టులు ఆలయాన్ని దర్శించుకుని పక్కనే ఉన్న గోస్తాని నది దగ్గర వనభోజనాలు చేస్తారు. ఇలాంటి చారిత్రకమైన టెంపుల్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనకు కూడా ఉంది. నేనైతే ఆ ఆలయం ప్రాముఖ్యత తెలపడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. మీరు కూడా అటువైపుగా వెళ్ళేటప్పుడు మీ వంతు సాయం మీరు చేసి ఆలయం భద్రతలో సహాయపడి లేదా కనీసం ఈ వీడియో మీ ద్వారా మిగతా వాళ్ళకి చేరవేస్తారని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.